అందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ ఏమంటే కార్తీక మాసం. చాలామంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకు కార్తీక మాసం. అసలు కార్తీక మాసం అంటే ఏమి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మన భగవద్గీతలో కృష్ణుడు తానే మార్గశిర మాసం అని చెప్పాడు. అంటే కార్తీక మాసం ఏమిటి అనే ప్రశ్నకు అందరికీ కలుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మాసం. భక్తుల్ని భగవంతునిగా మార్చేటువంటి మాసం. భక్తుని యొక్క మనసులో భగవంతుడు కొలువయ్యి తన వారిగా మార్చుకుంటాడంట అని స్వామి చెప్పినాడు. కృతికా నక్షత్రంలో పుణ్యం ఏర్పడుతుంది కనుక దీన్ని కార్తీకం అంటారు. ఈ మాసంలో మనం తప్పకుండా చేయాల్సిన వాటికి ఇలా వివరించారు. సర్వేషామేవ సేవ్యేన కార్తీకే వనభోజనం బిల్యం స్నానం చ దీపం చ శ్రద్ధయా శివకోశో అని. అంటే వనభోజనం, మారేడు దళాలతో పూజ, దీపారాధన, హరిహరులను సేవించడం, నది స్నానం చేయడం ముఖ్యంగా. ఈ 5 చాలా ముఖ్యం. అంటే ఈ 5 పాటిస్తే సర్వజనులకు పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం కలుగుతున్నదని చెప్పి మనకు నిర్దేశించడమైనది. మారేడులో ముఖ్యంగా ఔషధ గుణాలు, కుష్టు, క్షయ మున్నగు రోగాలను ఛేదిస్తాయి. ఛేదనే అంటే బిల్వం కనుక బిల్వం అన్నారు. దేహానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వాతావరణ కాలుష్యాన్ని హరిస్తాయి. సూర్యుని అతి నిలోహిత కిరణాలను అడ్డుకుంటాయి. అత్యంత ప్రాణశక్తి ఉత్పత్తి చేస్తాయి. అందుకే లక్షపత్రి పూజ. ఆయన మర్నాడు గుడి తలుపులు తీసిన వెంటనే స్వామిని దర్శించాలంటారు. గుండె నిండుగా ఊపిరి పీల్చాలి. రాత్రంతా గుళ్ళో మాగి ఉన్న మారేడు పత్రి వాసన పొద్దుటే చాలా సేపు పీలిస్తే ప్రతి పానికి చాలా శక్తి వస్తుందంట. ఒకసారి తల్లులందరూ కలిసి కుమారస్వామికి క్షీరసారాన్ని ప్రసాదించారట. చైతన్యం కవోష్ణంగా ఉంటుంది. ప్రతి ప్రాణి దేహంలోనూ ఉష్ణశక్తి లేకపోతే జీవనం లేదు. చాలామంది అనుకుంటారు నా బాడీలో వేడి ఎక్కువ ఉందని. నిజంగా వేడి లేకపోతే మనిషి లేడు. ప్రతి జీవికి ఉష్ణం అనేది అవసరము. ఉష్ణం ఉంటేనే మనిషి బతకగలుగుతాడు. ఉష్ణం ఉంటేనే శ్వాస ఉంటుంది. ఉష్ణం ఉంటే ప్రాణం ఉంటుంది. సో ముఖ్యంగా కార్తీక మాసం అంటే 5 ముఖ్యాంశాలు మనకు తెలుసుకున్నాం. ఓకే, వనభోజనము, మారేడు దళాలతో పూజ, దీపారాధన, హరిహరాలని సేవించడం, నది స్నానం. ఈ ముఖ్య ఘట్టాలు మనం పూర్తి చేయాలి. ముఖ్యంగా భగవంతుడు మన కోసం వేచి ఉంటాడు. భగవంతుడు మన మనసులో కొలవి ఉంటాడు. భగవంతుడు మనల్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం అత్యంత శ్రద్ధతో దేవుణ్ణి హరిహరాలను పూజించి ప్రసన్నం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మన దగ్గరకు వచ్చేటువంటి సమయం కార్తీక మాసం. ఓకే, తర్వాత వనం భోజనం చేస్తూ ఉంటారు. అంటే వనంలో అందరూ సమూహంగా కూర్చొని భోజనం చేయడం చాలా ముఖ్యం. అయితే మారేడు చెట్టు తప్పక ఉండాలి. వంటలు కూడా అక్కడే చేయాలి. మూతలు తీసి కాస్తసేపు ఉంచాలి. ఆ ఉద్యానవనంలో ఉన్న అన్ని వృక్షాగాలు ఈ వంటకు సోకాలి. మనం కూడా పీల్చాలి. మామిడి, వేప, తులసి, జిమ్మి అనే అనేక పూల మొక్కలు మనం భుజించే వనంలో ఉండేలా చూసుకోవాలి. మనం తినగా మిగిలింది అనేక ప్రాణులకు ఆహారం కూడా అవుతుంది. ఈ వనభోజనం ఒక విధంగా విహారము. చిన్నప్పుడు మనం చూస్తున్నాం మన పామిల్లో కానీ ఇంకో చోట కానీ. నేను చిన్నప్పుడు పెరిగిన ప్లేస్లో వనభోజనం అంటే ఏటిగట్టిన పోయేవాళ్ళం. అక్కడే పాత్రలు తీసుకుని అక్కడే వంట చేసుకుని అక్కడే తిని హ్యాపీగా గడిపి ఎంజాయ్ చేసి ఆడుకుంటూ పాడుకుంటూ తినింది. ఏటిగట్టిన ఇవి ఉసిరికాయ చెట్లు ఉండేటివి. ఆ ఉసిరికాయలను తిని ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. సో వనభోజనం అనేది చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వనభోజనం వల్ల మనకు ఉత్సాహం, ఉల్లాసంతో పాటు ఔషధ గుణాలున్నటువంటి ఉసిరికాయలు కోసుకుని తినడం, అలాగే వేప, జిమ్మి ఇలాంటి వాటివి ఉంచుకోవడం వల్ల అక్కడ గాలులు పీల్చడం వలన మన యొక్క ఆక్సిజన్ స్థాయి పెరిగి ఔషధ గుణాలు పెరిగి ఆరోగ్యం ఉండేట్లు తోడ్పడుతుంది. అక్కడ వంట చేసుకుని తినడం వల్ల ముఖ్యంగా మిగిలిపోయినటువంటి పదార్థం కూడా అనేకటువంటి జంతువులకు, పక్షులకు తినేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ వనభోజము కార్తీక మాసం తర్వాత జరిగేది కాబట్టి అత్యంత ప్రీతిప్రాప్తమైనది, అత్యంత ప్రముఖమైనది కూడా అని చెప్పుకోవచ్చు. శివకేశులిద్దరినీ భేదం లేకుండా నీళ్ళు పూజించాలి. అందుకే పై శ్లోకంలో ఇద్దరిని ఒక్కసారిగా చెప్పబడ్డారు. ఏం చెప్పబడ్డారు? సర్వేషామేవ సేవ్యాని కార్తికే వనభోజనం బిల్వం స్నానం చ దీపం చ శ్రద్ధయా శివకేశవౌ. కాబట్టి శివకేశులు ఇద్దరిని మనం భేదం లేకుండా పూజించాలి. అందుకే మనం ఏదో కావాలని
నేను గనుక ఇంత బాగా చేస్తున్నాను, పక్క వాళ్ళు ఏమి చేయడం లేదని భావన చేయకూడదు. అహంకారము, ఆర్పాటు పనికిరావు. ఇక్కడ హృదయము పెట్టి చేసేది ఏదైనా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ ఇద్దరిలో ఒక అహిత్యాన్ని నాశనం చేసిన వారైతే మరొకరు మంచి పోషించేవారు. ఈ పని ఎవరు ఏ సమానం చేస్తున్నా వారు హరిహరాలంటే వాళ్ళే. కాబట్టి కార్తీక మాసము చాలా శుద్ధమైనది, స్వచ్ఛమైనది, మనకు ఉపయోగకరమైనది, మనకు అవకాశం అంటే మనం పాపాలను తొలగించుకోవడానికి, మన మంచిని పెంచుకోవడానికి. కాబట్టి సో ఇది విన్నటువంటి భక్తాదులందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని శ్రద్ధగా జరుపుకొని మీకున్న కష్టాలను తొలగించుకొని ముందుకు పోతారని కోరుకుంటూ మీ లీలామనవార్.